హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈసారి ఎగ్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇలానే చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కర్రీకి పెద్ద ఫ్యాన్ అవుతారండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నం, చపాతీ, రోటీ, బిర్యానీ దేనిలోకైనా సూపర్‌గా ఉంటుందండి. ఈ ఎగ్ కర్రీని ఇంకెలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా ఉడికించిన 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఒక్క ఎగ్‌ని 4 పీసెస్‌గా వచ్చేలా కట్ చేసుకోవాలి. యెల్లో ఎగ్ అనేది బయటికి రాకుండా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకండి. అలా కట్ చేసుకుంటే ఏంటంటే యెల్లో పార్ట్ అనేది బయటకు వచ్చేసి కూర అనేది అంత టేస్టీగా ఉండదండి. ఇప్పుడు ఎగ్ పీసెస్‌ని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ పీసెస్‌ని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆయిల్ అనేది రాకుండా ఎగ్స్ అన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా పండిన 2 టమాటాలు తీసుకొని సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా, కొత్తిమీర పేస్ట్‌ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి ప్యాన్ అంచులు పట్టుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే సరి. ఈ ఎగ్ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.